ఒక చిన్న ఊరు కూడా ఉంది. ఆ ఊరిలో ఒక మేక దాని నలుగురు పిల్లలతో జీవిస్తూ ఉండేది. మేక యొక్క నలుగురు పిల్లలలో చిన్నది చాలా అల్లరి మేక పిల్ల. దాని పేరే శివాంగి. శివాంగి తన తల్లి చెప్పిన మాటను పెడచెవిన పెడుతూ తనకు నచ్చిన పనులు చేస్తూ ఉండేది. ఒకరోజు శివాంగి మేకపిల్లకు నదికి అవతలి ఒడ్డున ఉన్న అడవిలో గల సింహరాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా తన తల్లికి అయినా చెప్పకుండా సింహరాజును చూడడానికి బయలుదేరేసింది శివాంగి. శివాంగి, నేను అడవికి పోతాను, సింహరాజును చూసి వస్తాను అని పాటలు పాడుకుంటూ పరుగులు తీస్తూ ఉండగా దారిలో ఉన్న నదిపై ఒక చెట్టు కొమ్మ విరిగిపడి కనిపించింది శివాంగికి. శివాంగి అక్కడ ఆగి అడవిలోకి వెళ్ళడానికి దారిని గురించి నీరును అడిగింది. అప్పుడు ఆ నదిలో నీరు మేకపిల్లతో, ఓ మేకపిల్ల, ఆ అడవిలోకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగింది. నేను అవతలి ఒడ్డున ఉన్న అడవిలో గల సింహరాజును చూడాలని వెళ్తున్నా అంది శివాంగి మేకపిల్ల. అప్పుడు నీరు, అదేంటి, నీవు అటువైపు వెళ్తే నీకే ప్రమాదం. ఆ సింహరాజు నీలాంటి జంతువులను చూస్తే ఇట్టే చంపి తినేస్తుంది అంది. ఆ మాటలకు శివాంగి మేకపిల్ల, లేదు లేదు, నేను ఎలా అయినా రాజును చూస్తాను అని మొండిగా చెప్పింది. నీరు, సరేలే, నీ ఇష్టం, కానీ నాపై ఈ కొమ్మ పడిపోయి చాలా బరువుగా ఉంది. నువ్వు ఈ కొమ్మకు ఉన్న ఆకులను కొంచెం తినిపెట్టి నాకు సాయం చేయవు అని బ్రతిమిలాడింది. ఆ మాటలను వినిపించుకోకుండా మేకపిల్ల, నేను ముందుకు వెళ్ళి ఇంకెవరినైనా అడవిలోకి ఎలా వెళ్ళాలో అడుగుతాను అనుకుంటూ పారిపోయింది. అలా వెళ్తూ ఉండగా దారిలో మంట ఆరిపోతూ శివాంగికి కనిపించింది. శివాంగి మేకపిల్ల అప్పుడు మంట దగ్గరకు వెళ్ళి, మంట మంట, ఈ అడవిలోకి ఎలా వెళ్ళాలి, ఈ నదిని ఎలా దాటాలి అని అడిగింది. మంట, అడవిలోకా, ఇప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు అంది. అందుకు శివాంగి మేకపిల్ల, నేను అడవికి వెళ్ళాలి, సింహరాజును చూడాలి అని చెప్పింది. అందుకు మంట, సింహరాజునా, అక్కడికి వెళ్ళొద్దు, అది నిన్ను చంపి తినేస్తుంది అని చెప్పగా శివాంగి మేకపిల్ల, లేదు, నేను ఖచ్చితంగా అడవికి వెళ్తాను, రాజును చూస్తాను అని చెప్పింది. అందుకు మంట, సరేలే, నీ సరదాను నేనెందుకు కాదంటాను, వెళ్ళే ముందు నేను ఆరిపోయేలా ఉన్నాను కదా, కొంచెం ఈ 4 పుల్లలు ఎగదోసి నాకు సాయం చేయమ్మా అని అడగగానే శివాంగి మేకపిల్ల, అందరూ నాకు పనులు చెప్పేవారే, నాకే ఏ దారి గురించి చెప్పక్కర్లేదు, నేను ముందుకు వెళ్ళి ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను అని కసురుకుంటూ పరుగు తీసింది. శివాంగి మేకపిల్ల అప్పుడు అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కనిపించింది. అప్పుడు శివాంగి మేకపిల్ల చెట్టును అడవిలోకి వెళ్ళడానికి దారి అడగగా చెట్టు, అడవిలోకి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ పెద్ద సింహం ఉంది, అది మీలాంటి చిన్న జంతువులను చంపి తింటుంది అని సలహా చెప్పింది. అందుకు శివాంగి మేకపిల్ల, నేను ఇప్పుడు ఆ సింహరాజును చూడడానికి వెళ్తున్నా, నీవు వెళ్ళొద్దు అని చెప్పినా నేను వెళ్ళడం మానేను అని అంది. దానికి చెట్టు, సరేలే, నీ సరదాను నేనెందుకు కాదంటాను, నువ్వు వెళ్ళే ముందు నాకు చుట్టి ఉన్న ఈ ముళ్ళ కంచెను జరిపి వెళ్ళవు, అది నా నుండి వచ్చే గాలికి అడ్డుపడి ముళ్ళులు గుచ్చుకుంటుంది, గాలి చాలా ఇబ్బంది పడుతుంది అని సాయం అడగగా
శివాంగి మేకపిల్ల, అందరూ నాకు పనులు చెప్పేవారే, నాకు అడవి వెళ్ళే దారి చెప్పేవారు ఎవరూ లేరు అని చీదరించుకుంటూ ముందుకు పరుగు తీసింది. అప్పుడు ఆ నదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఒక మొసలి నదికి అవతలి ఒడ్డున ఉన్న నక్క మేకపిల్లను చూసి, మొసలి, ఓ బుజ్జి మేకపిల్ల, అడవిలోకి వెళ్ళడానికి దారి కోసం వెతుకుతున్నావా? సింహరాజుని చూడాలని అనుకుంటున్నావా? మేము నీకు సాయం చేయనా అని అడిగింది. మొసలి, నేను నీకు సాయం చేస్తాను. నేను నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాను. ఆ నది ఒడ్డున నా నక్క మిత్రుడు నిన్ను సింహరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి సింహరాజును చూపిస్తాడు, సరేనా అని మేకపిల్లను అడిగింది మొసలి. అందుకు శివంగి మేకపిల్ల, ఓ, అంతకన్నా నాకు సాయం చేయడానికి ఇంకేముంటుంది మొసలి మామ, నేను వచ్చి నీ వీపు పైన ఎక్కనా అని సంబరపడిపోతూ అడిగింది మేకపిల్ల. మేకపిల్లను వీపు పైన కూర్చోబెట్టి మొసలి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మొసలికి తన పిల్ల మొసలి కనిపించింది. పిల్ల మొసలి తల్లి మొసలిని ఎక్కడికి వెళ్తున్నావని అడగగా తల్లి మొసలి, నేను నక్క బావ దగ్గరికి వెళ్తున్నా. నేను అటు నుంచి వచ్చేటప్పుడు నీకు రుచికరమైన ఆహారం తీసుకువస్తాలే అని చెప్పగా ఆ మాటలను మొసలి వీపు వైపు ప్రశాంతంగా కూర్చుని వింటున్న మేకపిల్ల, ఈ మొసలి వాలకమేదో తేడాగా ఉందే అని అనుమానించి ఆలోచనలో పడింది. ఆ మొసలి నన్ను బలి తీసుకోవడానికి సాయం చేస్తానన్నది అని తెలుసుకున్న మేకపిల్ల వెంటనే నదిలోకి దూకేసింది. తరువాత మొసలి మేకపిల్లను నీటిలోనే వేటాడడం మొదలుపెట్టేసింది. అందుకు మేకపిల్ల తనను ఈ మొసలి నుండి కాపాడమని నీరుని బ్రతిమలాడింది. అందుకు నీరు, నేను నీకు సాయం చేయాలా అనగానే మేకపిల్ల నీరుతో అన్న మాటలు గుర్తుకు వచ్చి క్షమాపణలు కోరింది. నీరు మేకపిల్లపై దయ చూపించి మొసలికి అలలా పొంగి అడ్డుపడింది. అంతేకాకుండా, ఓ మేకపిల్ల, అలాగే గాలిని బ్రతిమలాడి నీకు సాయం చేయమని మెల్లగా ఒడ్డు వైపుగా తోయమని అడుగు సలహా ఇచ్చింది. అప్పుడు మేకపిల్ల గాలితో, నేను నీతో మాట్లాడిన మాటలకు నన్ను క్షమించి నేను ఒడ్డుకు చేరడానికి సహాయం చేయవా అని అంటూ ప్రాధేయపడింది. గాలి కూడా మేకపిల్లపై జాలిపడి మేకపిల్ల ఒడ్డుకు చేరడానికి సహకరించింది. మేకపిల్ల ఒడ్డుకు చేరిన తరువాత మంట దగ్గరకు చలితో వణుకుతూ వెళ్ళి తను మంటతో ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరి చలి కాచుకోవడానికి అవకాశం ఇవ్వమని కోరింది. అందుకు మంట సరేనని మేకపిల్లను క్షమించి చలి కాచుకోమంది. అంతలో అటువైపుగా మేకపిల్లను వెతుక్కుంటూ వస్తున్న తల్లి మేక మరియు దాని మిగిలిన పిల్లలు తడిచి ఉన్న శివాంగి మేకపిల్లను చూసి ఏం జరిగిందని అడిగాయి. అప్పుడు మేకపిల్ల జరిగిందంతా తల్లి మేకతో చెప్పింది. తల్లి మేక నీరు, గాలి మరియు నిప్పులకు తన మేకపిల్లను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది. మేకపిల్ల కూడా ఇక నుంచి అందరి మాటను బుద్ధిగా వింటానని, ఎవరికైనా సాయం చేస్తానని వారితో అంది. అందుకే అందరూ పరోపకారం చేయాలని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. పిల్లలు, ఈరోజు మనం 7 మేకపిల్లలు మరియు బద్ధకం సింహం కథ విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మేక తన 7 పిల్లలతో కలిసి ఒక గుహలో నివసిస్తూ ఉండేది. అది ఆహారం కోసం ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ గుహలో తమ పిల్లల్ని ఉంచి వెళితే అవి సురక్షితంగా ఉంటాయని భావించడంతో అది గుహలో నివసిస్తూ ఉండేది. ఎందుకంటే వారు నివసించే గుహ సింహం గుహ అనుకొని
ఏ క్రూర జంతువు కూడా అటువైపుకు వచ్చే సాహసం కూడా చేయదనేది తన ఆలోచన. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మేక తన పిల్లలతో సంతోషంగా ఆ గుహ వద్దనే జీవనం సాగించింది. ఒకరోజు తల్లి మేక తన 7 మేక పిల్లలకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి అడవిలో ఆహారం కోసం వెళ్తుంది. తల్లి వెళ్ళిపోయిన కొంతసేపటికి పిల్ల మేకలు సరదాగా బయట తిరిగి వద్దామని అడవిలోకి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాయి. అవి ఆడుకుంటూ ఉండగా ఒక మేక పిల్ల తప్పిపోయి ఈ 6 మేకల నుంచి దూరంగా అడవిలోకి పోయింది. అది అడవిలోకి పోయిన తరువాత తను దారి దగ్గరికి వచ్చేసానని తెలుసుకొని దాని తోబుట్టువు మేకలను వెతకడం మొదలుపెట్టింది. అవి కనిపించకపోయేసరికి తన తల్లి అయినా కనిపిస్తే బాగున్ను అనుకొని ఏడుస్తూ అడవిలో వెతుకుతూ ఉంది. అవి నివసిస్తున్న గుహనే పోలి ఉన్న గుహ ఒకటి ఆ మేక పిల్లకి తారసపడింది. ఆ గుహ మన బద్దకపు సింహానిది. దానిని చూసిన మేక పిల్ల ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ గుహ వైపు పరుగులు తీసింది. ఆ గుహలోకి వెళ్ళి చూసేసరికి ఎదురుగా బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ నిద్రలేస్తున్న సింహం మేకపిల్లకు కనిపించింది. మేకపిల్ల భయంతో వెనుదిరుగుతూ ఉండగా ఎదురుగా వచ్చి తనను అడ్డుకొని, ఎక్కడికి నువ్వు పారిపోయేది? రావడము నీ ఇష్టమే, పోవడము నీ ఇష్టమేనా? ఇది నీ గుహ అనుకుంటున్నావా అని సింహం గట్టిగా అరుస్తూ గద్దించింది. మేకపిల్ల ఆ అరుపులకు ఏడుస్తూ, నేను నా 6 అన్న మేకలతో కలిసి ఆడుకోవడానికి అడవికి వస్తే వాటి నుంచి తప్పిపోయి నీ వలలో చిక్కుకుపోయాను మహారాజా. నన్ను దయచేసి వదిలిపెట్టండి. నా అన్నల దగ్గరికి వెళ్ళిపోతాను అని బ్రతిమిలాడింది. నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుంది మేకపిల్ల. సరే, నువ్వన్నట్టుగానే నిన్ను విడిచిపెట్టేస్తాను. కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తప్పిపోయి ఎక్కడికో పోతావు కదా. ఇంకా మిగిలి ఉన్న మేకలకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటితో పాటు నువ్వు వెళ్దువులే. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని మేకతో చెప్పింది. ఎందుకంటే సింహం ఆ 7 మేక పిల్లలని కూడా తను బంధించి ఒక్కొక్కటిగా ఒక్కో రోజు తినాలని అనుకుంది. అందుకే మేకపిల్లతో అలా చెప్పింది. ఆ మేకపిల్లలు ఇక్కడికి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి మేకపిల్లల మే మే అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది సింహం. మేకపిల్ల అక్కడే పక్కన నిల్చొని అయోమయంగా చూస్తూ ఉంది. ఇంతలో అక్కడికి దగ్గరలో ఈ మేకను వెతుక్కుంటూ వచ్చిన మిగిలిన 6 మేకపిల్లలు ఈ మేకపిల్ల అరుపుని విని గుహ దగ్గరకు చేరుకున్నాయి. గుహలోకి వెళ్ళబోతూ ఉండగా అందులో తెలివిగల మేక వెనక్కి వెళ్ళి, ఇది సింహం గుహలా ఉందే అని అనుమానం వ్యక్తం చేసింది. ఆ మాటకు మిగిలిన 5 మేకపిల్లలు, ఇప్పుడు మనకు ఆలోచించే సమయం లేదు. లోపల మన చిన్నోడు ఉన్నాడు. వాడు ఏడుస్తూ సహాయం కోసం అరుస్తున్నాడు. ఇది సింహం గుహ అయితే ఇందులో సింహమే ఉండి ఉంటే ఈ పాటికే మన చిన్నోడిని చంపి తినేసేది కదా. లోపల మన చిన్నోడు మాత్రమే ఉన్నాడు. వాడిని మనమే కదా కాపాడాలి అని అనుకుంటూ లోపలికి పరుగు తీశాయి. కానీ అనుమానించిన మేకపిల్ల మాత్రం బయటే నిల్చొని ఏదో అపాయం జరుగుతుందని ఊహించి వెంటనే అవి నివాసం ఉంటున్న గుహ వైపు పరుగులు తీసింది. అప్పటికే అక్కడకు చేరుకొని తన పిల్లల కోసం కంగారు పడుతున్న తల్లి మేకతో జరిగిన విషయాన్ని అంతా చెప్పింది. అది సింహం గుహయే అని తెలిసిన తల్లి మేక జరగబోయే అపాయమును ఊహించి తన స్నేహితులైన ఏనుగు, నక్క, జింక, అడవి గేదె మరియు కోతులను జరిగిన విషయం చెప్పి తీసుకురావడానికి వెళ్ళింది. అప్పటికి గుహ వద్ద ఈ సింహం ఇంకా వాటిని తినకుండా బంధించి ఉన్న వాటిని వదిలేసి లేని దాని గురించి ప్రాకులాడుతూ
ఆ 7వ మేక కోసం ఆరాటపడుతూ ఉంది. దానిని కూడా వీటిలానే ఇక్కడికి ఎలా రప్పించాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. బద్ధకం ఎక్కువైపోయిన బుద్ధిమాలిన సింహం. ఇది ఇలా ఆలోచిస్తూ ఉండేలోపే తల్లి మేక తన మిత్రులందరితో కలిసి గుహ వద్దకు చేరుకుంది. ఏనుగు గుణకారానికి బయటకు వచ్చిన సింహం అక్కడ ఉన్న జంతువులను చూసి వాటిపై దాడి చేయబోతుండగా అడ్డంగా వచ్చి అడవి దొన్న అడ్డుకొని దానిపై దాడికి దిగింది. జింక తన కొమ్ములతో పొడిచింది. ఏనుగు నైపుణ్యంగా సింహాన్ని వెనక్కు నెట్టింది. కోతి సింహం నెత్తిపైకి ఎక్కి తొక్కుతూ గెంతులు వేసింది. దానికి దాడి చేయడానికి అవకాశం లేకుండా ఎవరికి తోచిన సాయం వారు చేసి అడవి దున్నకు సింహాన్నిపై గెలవడానికి సహకరించాయి. వాటి దెబ్బకు అక్కడి నుండి భయపడి పారిపోయింది సింహం. తరువాత గుహలో బందీగా ఉన్న 6 మేకపిల్లలను విడిపించి బయటకు తీసుకొచ్చి స్నేహితులన్నింటికీ కృతజ్ఞతలు తెలిపింది తల్లి మేక. తరువాత 7 మేక పిల్లలకు తల్లి మేక మరియు మిగిలిన జంతువులు ఇంకెప్పుడు గుహను వదిలి బయటకు వెళ్ళవద్దని చెప్పాయి. అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఆలోచించి అడుగులు వేయాలి, మన తెలివైనోడవలే అని చెప్పి తెలివైన మేకపిల్ల చేసిన పనికి మెచ్చుకున్నాయి. ఈ కథనం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఆలోచించకుండా అపాయం వైపు అడుగులు వేస్తే మన ఆపదను మనమే కోరి తెచ్చుకునే వాళ్ళం అవుతాం అని తెలుసుకోవాలి.